హాయ్ ఫ్రెండ్స్, రేపు మేము బాపట్ల ట్రిప్కి వెళ్తున్నాం. చూడండి, గడ్డి కూడా వేసుకున్నాం. ఆటోలో గడ్డి వేసి పట్ట వేసి వెళ్ళిపోవడం ట్రిప్కి. వాటర్ టిన్లు కొనుక్కున్నాం వాటర్ కోసం. రెండ్రా అని పిలిచి ఎప్పటికో అయ్యింది. చివరికి వాళ్ళు సెట్ అయింది. అబ్బో, ఇది చూడే వ్యాన్ ఎంత ఉందో. ఎన్నిసార్లు ముసిగేసిన ఎక్కడ చోట వస్తావురా. రైట్ బానీ ఎంత ఉందేంట్రా, ఇది ఎగరేసిద్దామో రా కానీ. తయ్ లూజ్గా తయ్. ఎందుకన్నా అట్లా చేద్దా, మెల్లిగానే దించున్నాడు ఆడు తెలుసులే. అరే గడ్డి గట్టిగా వేయండిరా, అరే మెత్తగా వేయండిరా గడ్డి అంటున్నారే. మరి మెత్తగా అయిపోతే ఆ గతుకుల్లో మనకి ముడ్డ తిరిగిపోద్ది. ఇక ఏం తెలుసురా, రేపు ఫ్యూచర్లో యూట్యూబ్లో చూసుకున్నారే. అప్పట్లో మనం ట్రిప్కి వెళ్ళారని చెప్పుకోవాలి నువ్వు. మా అన్నిట్లో సరిసమానంగా ఇరా. అగ్గిపెట్టి ఎందుకు మోటార్ అలా అంటావా? కొంచెం గడ్డి మధ్యలో ఉంచామనుకోరా, దారిలో చలిస్తే మా చలిమంట వేసుకోవచ్చు మధ్యలో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. డ్రైవర్ అన్నా, నువ్వు ఇంత లేట్గా తెట్టన్నా. అరే లాగరా, లాగరా పట్టేలాగు. కింద తాళ్ళు ఎత్తేనే ఉంటుంది కన్నా, తాడేయకుండా పట్ట నిలబడిద్దా? ఇప్పుడే వచ్చారు బ్రదర్స్. అన్న ఇంత లేట్ ఏంటి అన్న? 3 అన్నాడు పొద్దున్న. నీకోసమేగా సన్ రైజ్ చూడడానికి వెళ్దాం అన్నది. 3:05 అయింది. బీచ్కి వెళ్తా స్నానం ఏంటి అన్న, అది 3ంటికి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే బయలుదేరుతున్నాం. టైం 3:30 అయింది. 5:30 కల్లా అక్కడ చేరుకోవాలి. సన్ రైజ్ చూడడానికి మేము వెళ్తున్నాం. ఇదంతా 2-3 సన్ రైజ్ చూడాలి. ఎప్పుడు మామూలుగా వెళ్తున్నాం అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి సన్ రైజ్ చూద్దామని చెప్పి బయలుదేరాం. 5:30 కల్లా అక్కడ ఉండాలి, అది మా టార్గెట్. డ్రైవర్ గారు, మీరు సేఫ్గా తీసుకెళ్ళాలి మమ్మల్ని. హాయ్ చెప్పు గంట. హాయ్. ఓకే అన్న. చెప్పయ్యా బాబు, గుంటూరులో ఈయన కోసం ఆపేసి స్టాప్ గుంటూరులో ఉంటాడు. హాయ్ చెప్పు. ఇంట్లో ఫ్యామిలీ కోసమా? చూడరా, ఆయన బీచ్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోకుండా వాళ్ళకి ఇచ్చేసి చెప్తున్నాడు. బాబు బిల్డప్ అంట బా. ఇత్తనే పంపిస్తాన్నారా లేకపోతే తెంగమన్నారా? సగం దూరం వచ్చాక టీ బ్రేక్ కోసం ఆపాం. ఇక అందరం టీ తాగి మళ్ళీ యథావిధిగా బయలుదేరిపోయాం. మా డ్రైవర్ అన్న ముందు రోజు డ్యూటీ ఇచ్చాడు. సరే నిద్ర వస్తుందంటే వెళ్ళి పడుకోమంటే ఆయన పడుకోకుండా వెనకాలకి వెళ్ళి ముచ్చట్లు పెట్టాడు. మా డ్రైవర్ గారు మళ్ళీ నిద్ర రావట్లని చెప్పి మళ్ళీ ఎదరికి వచ్చేసారు. డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక మొత్తం ఆటోలన్నీ మొత్తం అక్కడికి బీచ్కి, బాపట్ల బీచ్కి. మేమే ఫస్ట్ వస్తున్నాం. అంటే మనం ఎప్పుడు రాలేదు ఈ టైంకి. మనమే ముందు అనుకుంటే ఎవరు రారేమో అనుకున్నా. మనకన్నా ముందు చాలామంది వెళ్తున్నారు. అంటే కార్తీక మాసం లాస్ట్ ఆదివారం కదా, అందుకే సముద్ర స్నానం చేయడానికి వెళ్తున్నట్టున్నారు. ఇది పొన్నూరులోనే ఫేమస్ గుడి అంట, ఆంజనేయ స్వామి గుడి. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది గుడి. బయట నుంచి వ్యూ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. మనకు తెలియదు, మనం ఇప్పుడే చూస్తున్నాం ఈ గుడి. ఉదయాన్నే వెళ్ళాలనుకుంటే బస్సు సర్వీసులు ఉంటాయా ఉండవా అని ఆలోచన వద్దండి. బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. 4ంటికి 5ంటికే స్టార్ట్ అంట బస్సు సర్వీసులు. బీచ్ వరకు కూడా వెళ్తాయి బస్సులు. మా డ్రైవర్ అయితే సన్ రైజ్ చూడాలని చెప్పి అడిగామని చెప్పి మొత్తం ఓవర్టేక్లు అనమాట. మామూలు స్పీడ్ వెళ్ళట్లేదు. రోడ్లు మాత్రం కొంచెం గతుకులుగానే ఉంది. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం 40-50 బెటర్ స్పీడ్. అంతకుమించి పెరిగిందంటే బండి కంట్రోల్ కాదని నా ఒపీనియన్. అది కొంచెం స్పీడ్ బ్రేకర్లు కూడా సడన్గా వచ్చేస్తే కరువులు ఎక్కువ ఉంటాయి. కొంచెం చూసుకుని వెళ్ళండి.
రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడిపో. సడన్ గా చూసి జెట్ ప్లేన్ ఏంటి రోడ్డు మీద వచ్చింది అనుకుంటున్నారా? అదేం కాదండి, ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనమాట. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది. మన బీచ్కి 500 మీటర్ దూరంలోనే ఉంటుంది ఎయిర్ ఫోర్స్ స్టేషన్. పార్కింగ్కి 50 రూపాయలు అంట. అంతకుముందు నేను 5 years బ్యాక్ వచ్చాను, అసలు పార్కింగ్ అది కదా ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ముందు రోజు వచ్చి స్టే చేయాలనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఫుడ్కి కానీ వాటర్ కానీ ఏ లోటు ఉండదు, అన్నీ బీచ్కి పక్కనే ఉంటాయి అన్నమాట. బీచ్ వ్యూ రిసార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. ఏం నవ్వుకుంటున్నారు అనుకుంటున్నారా? మా బాబు వాష్రూమ్కి వస్తుందంట, వెళ్తానన్నాడు. ఏం లేదు, వాష్రూమ్ ఏమి లేదు, బీచ్కి వెళ్దాంరా ఫస్ట్, తర్వాత వెళ్దామండి. మీరు నన్ను బీచ్కి తీసుకెళ్లారనుకో ఇక బీచ్లో మొత్తం కానిచ్చేద్దా అంటున్నాడు. బాబు నీకు దండమయ్యా, నువ్వు వెళ్ళయ్యా స్వామి అని నేను పంపించేసా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ సముద్ర ఒడ్డున పూజలు చేసుకోవడానికి పూజ సామాగ్రి కూడా అమ్ముతున్నారు అనమాట. మొత్తం ఇక్కడే ఉన్నాయి, ఎటు వెళ్ళే పని లేదు. అండ్ ఇక్కడ చూడండి టాయ్ షాప్స్ ఉన్నాయి. అండ్ బీచ్లో ఆడుకోవడానికి బాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ సముద్రంలో స్నానం చేసిన తర్వాత ఉప్పు నీళ్ళు కదా, మంచి వాటర్తో స్నానం చేయడానికి అవి కూడా అరేంజ్ చేశారు ఇక్కడ షవర్లతో. ఫైనల్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అరే ఇంత పొద్దున వచ్చి ఎవరైనా ఉంటారా అనుకున్నాం, మనమే ఫస్ట్ వస్తున్నామేమో అనుకున్నాం. తీరవత్తం ఇక్కడ చాలామంది ఉన్నారు. షాక్ అయిపోయాను చూసి. వీళ్ళు ముందు రాత్రి వచ్చేసి ఉంటారు, మరి ఎప్పుడు వచ్చారో తెలియదు. ఇక్కడ బైక్ రైడ్లు కూడా ఉన్నాయి, 100 రూపీస్ అంట. అండ్ పూజలు కూడా స్టార్ట్ చేశారు, కార్తీక మాసం కదా. బీచ్ అయితే చాలా బాగుంది. సూర్యుడి కోసం వెయిటింగ్. ఆ సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో ఎలా ఉంటుందో అసలు ఆ వ్యూ చూద్దామని చెప్పి మీకు కూడా చూపిస్తారు, చూడండి. మోడల్ అదే వాళ్ళ ఇదిగో ఈడు వెనక దెబ్బ వెనక బోట్ చూపించాగా. ఏం చేస్తున్నావు? ఇంజిన్ అని చెప్తాయండి. చేపలు అంట, ఇక చేపలు అదే దేవర వేటకి వెళ్ళినప్పుడు చేపలు చిన్న చేపలు. మోడల్ గాడు చేపలు పట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. మరిన్ని వీడియోస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. మీరు పక్కా ఉంటాయి ఇక్కడ. అక్కడ కాలం చేయట్టుకోవచ్చు నువ్వు, రేటు చేయదు కాలంతా చేయట్టచ్చు నువ్వు. బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ కోసం చూడండి చేయి తీరా నువ్వు కింద. అమ్మ అంత ఉన్నాయండి ఫ్రేమ్ లో, బాహుబలి లాగా ఉన్నాడు. పొద్దున్నే తినేస్తాను. పొద్దున్నే పానీపూరి అంటున్నారు ఫ్రెండ్స్. పానీపూరి అంటే మా ఊర్లో కాదు అక్కడ. అరే పొద్దున్నే పానీపూరి ఏంట్రా మన అమ్మ అల్ల పెద్ద అవుతున్నాయేమో. అల్ల పెద్ద అవుతున్నాయేమో. అలా చాలా పెద్దగా, చాలా బాగుంది. ఎవరు? అయ్యే అది మంద కాదు, తినడానికి వెళ్ళిపోవడానికి. వెళ్దామా? భోజనాలు పెడుతున్నారు, తినడానికి వెళ్దామా? చేపలు చూడండి ఫ్రెండ్స్, ఎండి చేపలు, సముద్రపు ఎండి చేపలు. ఎన్ని వేసారో చూడండి. ఓ మొత్తం ఎండి చేపలే. మొత్తం అంతా పచ్చి చేప అంతా తీసుకొచ్చి ఇక్కడ ఆరబెడుతున్నారు. ఎండి చేప చంపేసారు. చచ్చిపోయాను కాదు, నెలని బయటకు తీసుకొచ్చా చచ్చిపోయండి. మామూలుగా లేవు, ఎన్ని ఉన్నాయో మొత్తం. ఇవన్నీ అయ్యే మొత్తం ఎండి చేపలే. ఎరా భోజనాలు పెడుతున్నారు అక్కడ, బట్టలు ఆగిద్దామండి అన్నా. లేదన్నా మా వాళ్ళు తప్పేమన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు అన్నా, కొంచెం ఆకలి వేస్తుంది, పెడదామని అడిగిదా. వెళ్దాం, ఒక ప్లేట్ తెచ్చి మన వాళ్ళకి ఇద్దాం. ఏం చేస్తున్నా? బ్యాటింగ్, డాన్సింగ్. ఓ మై గాడ్, వెళ్ళిపోయి వచ్చావా? వాష్రూమ్కి వెళ్ళొచ్చావా? ఎక్కడున్నాయి గాజు బెంకులు ఏంటి? ఇసుకలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట. లేదంటే ఏ గాజు బెంక గుచ్చుకుందంటే కసక్కే. ఎన్ని అయ్యారా గాజు బెంకులు?
ఇక మా కెమెరామెన్ ఫోటో తీద్దుగాని రారా అంటే వ్యాన్లో కూర్చొని ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చాడు బయటికి. బ్యాచ్ ఇదే మా బ్యాచ్. 3 వారాలు కష్టపడితే కానీ ఈరోజు ట్రిప్కి అందరు రాలా. మనోళ్ళందరూ వచ్చాడు అన్నయ్య వచ్చాడు బయటకు వచ్చాడు. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య కోసం 4ంటికి లేచి వచ్చాం. అన్నయ్య 7ంటికి వచ్చాడు. ఫైనల్లీ సన్ రైజ్ చూసాం. చాలా బాగుంది. టూరిస్ట్ పోలీసులు జనాల సేఫ్టీ అనమాట. పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటని. ఎవరైనా నీళ్ళ లోపలికి వెళ్తుంటే వాళ్ళు అలర్ట్ చేస్తారనమాట, లోపలికి వెళ్ళకూడదు అని. సేఫ్టీ. చాలా బాగుంది ధనంజయ్. బీచ్, సూర్యుడు, సన్ రైజ్ అయితే మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా. ఎలా ఉంది టిఫిన్? ఎలా ఉందన్న? బాగుంది తమ్ముడు. మనం చేసుకుని వచ్చే చపాతీ అట్టుండేది, ఇవాటి ఎండిపోయేది. ఇది వేడివేడిగా తినొచ్చు. ఇంకోండి టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేయండి. బాపట్ల వస్తే రీజనబుల్ రేట్స్, చాలా తక్కువ రేట్స్ ఇక్కడ. మార్నింగ్ ఉదయాన్నే పునుగులు వేసిస్తున్నారు. ఇంకెక్కడా లేవు పునుగులు, ఇక్కడే ఉన్నాయి ఈ టిఫిన్ సెంటర్ దగ్గరే. బీచ్ నుంచి రాగానే రైట్లోనే ఉంటుంది షాపు. పక్కనే ఏటీఎం కూడా ఉంది మనకి. ఎంత చూడు. అబ్బో మామూలు మోడల్. చూడు నవ్వుతున్నాడు అయ్యా నేను చూసి. క్యాప్ ఎట్టుగా ఎంత అడిగి క్యాప్ బాగుంది. ఎంత అండి క్యాప్? 150. గ్లాసు హ్యాట్ 150, స్పెక్స్ 100 అంట. ఆటోలు, కార్లు, బైక్లే కాదు బస్సు కూడా వస్తుంది. బీచ్ పక్కనే రోడ్డు ఇది, అక్కడ వరకు కూడా బస్సు వచ్చింది. మత్స్యకారులు వేటకు వెళ్తున్నారు ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని తీసాం. చూడండి ఎంత పెద్ద వాళ్ళు బోట్లోకి ఎక్కేస్తున్నారు. అదిగోండి బోట్ ఆ చివరి ఉంది అక్కడ. అంటే అది నీళ్ళు ఎక్కడి దాకా తేలిద్దో అక్కడ దాకా తీసుకొచ్చారు. మరి ఒడ్డు తీసుకొచ్చి ఇసుకలో ఇరిగిపోద్ది కదా. ఇక్కడ నుంచి ఇక మొత్తం వాళ్ళంతా బోట్లోకి ఎక్కిస్తున్నారు. చాలా పెద్ద వల, చాలా దూరం ఉంది. నాకు తెలిసి మినిమం 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఆ వల. అంత బారు వల, దాన్ని ఎక్కిస్తున్నారు మొత్తం. వీళ్ళు చాలామంది అన్నారు. వీళ్ళు ఆ బోటు మళ్ళీ నీళ్ళలో కొట్టుకు రాకుండా అక్కడ జనాలు ఆపుతున్నారు దాన్ని. వాళ్ళు మత్స్యకారులు వీళ్ళని అడిగితే చెప్పారు మొన్న ఒక రోజు ఏటకెళ్ళారంట, మొత్తం 5 లక్షలు వచ్చిందంట. 5 లక్షలు వచ్చింది అమ్మో అనుకున్నా. కానీ అక్కడ జరిగింది ఏంటంటే బోటుకిను ఆయిల్కి ఖర్చు 2 లక్షలు అంట. మిగిలిన 3 లక్షలు 60 మంది పంచుకోవాలంట. అంటే వేటకి 60 మంది అంటే సహాయం చేసినట్టు. ఆ వేటకి వెళ్ళిన వాళ్ళు కానీ ఇట్లా వలలు జారేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా మొత్తం 3 లక్షలు 60 మంది పంచుకోవాలి. లెక్కైతే 5,000 వచ్చింది. వీళ్ళు ఇంత కష్టపడి నీళ్ళల్లో వెళ్ళి చేస్తే వచ్చేది వీళ్ళకి 5,000. అదే వేట సరిగ్గా రాకపోతే ఏముండదంట. చూడండి ఎంత పెద్ద వల. అక్కడ నుంచి ఆ చివరి దాకా ఉంది వల. అదంతా ఎక్కించాలి బోట్లోకి. ఎక్కించి వేటకి వెళ్తారంట. ఇప్పుడు వల అనేది ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళి వల అనేది వదులుతారంట. రేపు తెల్లారుజామున 5ంటికి తీస్తారంట. ఇక ఎంత సరుగు పెడితే అంతా దాన్ని వేసి అప్పుడు వీళ్ళందరూ పంచుకోవడమే. చూడండి అది బోట్ ఆపుతున్నారు అలలకి వెనక్కి రాకోకుండా, ఒడ్డుకు రాకోకుండా. మళ్ళీ ఒడ్డుకు వచ్చి ఇసుకలు ఇరుక్కుపోతుంది కదా, అది రాకోకుండా దాన్ని ఆపుతున్నారు అక్కడ. తాళ్ళు పట్టుకుని లాగుతున్నారు వెనక్కి వెళ్ళకోకుండా. వీళ్ళని చూసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత వీళ్ళ వేట వెనకాల ఎంత కష్టం ఉందో అనిపించింది. అసలు చాలా అంటే చాలా కష్టం. చూడండి ఎంత పెద్ద వల, ఎంత దూరం ఉందో వల. కార్తీక మాసం ఎఫెక్ట్, మరి కార్తీక మాసం లాస్ట్ సండే ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ అసలు బీచ్ అంటే జనాలే ఎంతమంది ఉన్నారు చూడండి. టైం అయింది 9:30-10 అవుతున్నట్టుంది.
అప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా 11, 12 అయితే ఇంకెంతమంది పెరుగుతారో తెలియదు. బీచ్ అంతా ఫుల్ అయిపోయేలాగా ఉంది, అంతమంది జనాలు ఉన్నారు. మా వాళ్ళు తెగ ఆడుకుంటున్నారు అనమాట. ఎంత లోతుకి వెళ్ళిపోయారో చూడండి. ఇక చివరు ఉన్నారు, అక్కడ ఆడుతున్నారు మా వాళ్ళు అందరూ. ఇక అంతమించి పర్మిట్ లేదు. అంతమించి లోపలికి వెళ్తే బోట్ వేసుకుని వచ్చి పోలీసులు హెచ్చరిస్తున్నారు, ఇక్కడ దాకా రాకూడదు, ఇక్కడ లోతు ఎక్కువ అని చెప్పి. ఈ వెహికల్స్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతమంది జనాలు వచ్చారు. అసలు ఆ వెహికల్ చూడండి ఎన్ని ఉన్నాయి, అసలు ఖాళీ లేదు. అసలు జనాలు చూడండి, అసలు బీచ్లో ఖాళీ లేదు. ఇప్పుడు దాకా ఆడి ఇక బయటకు వచ్చాం, ఇక లంచ్ చేద్దామని చెప్పి. ఒకసారి మీకు చూపిద్దామని ఇటు వచ్చాను అనమాట. ఇక బాగా అలసిపోయాం. ఇక కాసేపు తినేసి కూర్చొని ఇక మళ్ళీ వెళ్ళి ఆడాలి బీచ్లో. బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. బిర్యానీ 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 మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక భోజనం చేశాక కాసేపు కబడ్డీ ఆడుకుని అప్పుడు వెళ్ళాం స్నానాలకు. మళ్ళీ చాలా బాగుంది, చాలాసేపు ఆడుకున్నాం కబడ్డీ. చాలా అంటే చాలా బాగుంది. ఆయన పట్టుకోమంటే ఈయన పడిపోయాడు కింద. ఈ కబడ్డీ నాకు వద్దని చెప్పి పక్కకెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు రైడ్కి తర్వాత కాసేపు వచ్చి, రారా నువ్వు రారా, నేను ఎక్కడ లాగే డైరెక్ట్ లాగేస్తా అంటున్నాడు. కాసేపు డిస్కషన్ వచ్చాయి అనమాట. సరదాగా ఆడుకున్నా సరే గేమ్ అంటే డిస్కషన్ వచ్చాడు. మళ్ళీ రైడ్కి వచ్చాడు. అయిపోయాడు తొక్కేసాం అంతే కింద పడేసి. మా వాళ్ళు మా వ్యాన్ పక్కన కారు పెట్టారు. వాళ్ళు కాసేపు కొంచెం కలిసిపోయి అందరూ కలిసి డ్యాన్సులు వేసుకున్నారు. ఇక అంతా అయిపోయి కాసేపు చీడ పడిపోయింది. సరే అని చెప్పి ఇంటికి బయలుదేరిపోయాం మేము. ఇంకా వచ్చేటప్పుడు దారిలో డాబా దగ్గర ఆగిపోయాం. ఇక తినేసి ఇక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరికాళ్ళు. ఇది ముందు అనుకున్న ప్లానే, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డాబాకి వెళ్దామని చెప్పి. ఫైనల్గా డాబాకి అయితే వచ్చేసాం. దారిలో ఇక డాబా దగ్గర ఆగాం. ఇంకా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. పులకాలు వచ్చేసినాయి, కర్రీస్ కూడా వచ్చేసినాయి. తినడం మొదలెట్టేసాం. ఇప్పుడు వెళ్ళే దాబా కాకుండా వేరే దాబాకి వెళ్ళాం. టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే పులకాని మందంగా ఉన్నాయి. అవి కొంచెం అందరూ నవ్వలేక నవ్వులుతున్నారు అన్నమాట. కొంచెం మందంగా ఉన్నాయి ఏదో పులకాలు, మరీ అంత లేవు, కొంచెం మందంగా ఉన్నాయి. పర్లేదు బాగానే ఉన్నాయి, తినొచ్చు. ఇంకా బయలుదేరి తినేసిన తర్వాత ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసి పట్టా అంతా ఎప్పుడు తీసేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సుభాష్ పారా ఇంటికి వదిలాడు చూడాడు.